పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 14 మండలాలు ఉండగా 100% ధాన్యం కొనుగోలు చేసిన మండలంగా పాలకుర్తి రికార్డు సృష్టించింది. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 7,649 మంది రైతులు 10,029 ఎకరాల్లో 2,50,725 క్వింటాళ్ల ధాన్యాన్ని పండించారు. 20 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,57,166 బ్యాగుల సహాయంతో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేసినట్టు తెలిపారు అధికారులు. ఇక ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్టు చెప్పారు. పాలకుర్తి ఐకేపీ సెంటర్ కన్నాల సొసైటీ ఆధ్వర్యంలో కొనడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అయినాక 10 రోజులలో కాంటలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక 10 రోజులలో నా యొక్క వడ్లయితే పూర్తిగా కాంట అవ్వడం జరిగింది. అయినాక కూడా ఒక బస్తా కటింగ్ లేకుండా కూడా మిల్లర్లు దించుకున్నారు. ఆ దించుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. కాంట అయిపోయినాక కూడా 24 అవర్స్లో నా యొక్క వడ్లకు సంబంధించిన డబ్బులైతే నా అకౌంట్లో జమ అయినాయి. వడ్ల మార్కెట్ అనేది కన్నాల సొసైటీ వాళ్ళు నడపడం జరిగింది. దానికి వచ్చేసి మాకు పాలకుర్తి విలేజ్లో రైతులు వచ్చేసి 186 మంది రైతులు ఉన్నారు. 186 రైతులకు గాను మా సెంటర్ నుంచి 46 లారీలు వెళ్ళడం జరిగింది. 46 లారీలకు గాను 12,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. మాకు తడిసిన అడ్లను కూడా ఏ మాత్రం కటింగ్ లేకుండా తీసుకోవడం జరిగింది. మార్కెట్కి పోతే 24 గంటల్లో మా వడ్లు కాంట అవ్వడం జరిగింది. కాంట అయ్యి 2 సార్లు వర్షం తడిచింది. ఎండవచ్చే టైంలో తడిసినాయి బత్తాలు. మా బత్తాలు నింపినాక తడవడం జరిగింది. తడిసినా కూడా ఆ లారీలో పోతే హైట్ని కూడా తడిసిన బత్తాలను కూడా ఎలాంటి కటింగ్ లేకుండా మా వడ్లను దింపేయడం జరిగింది. వారు మాకు ప్రతి రైతుకు కూడా ఎవరికి మా సెంటర్లో పోసిన రైతుకి ఎవరికి కూడా కటింగ్ లేకుండా డబ్బులు కూడా 24 గంటల్లో 30 గంటల్లో డబ్బులు పడడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు లోకల్ సర్పంచ్ గారిని ఎప్పటికీ పంపించుకుంటూ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు కూడా కొరుతూ ఉంటే లారీ యజమానులతో కానీ అసోసియేషన్లతో కానీ మాట్లాడి మాకు లారీలు అడ్వాన్స్గా లారీలు పంపించి